మనము తెల్ల బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధులం కాదండి. ఏది వేసుకున్నా ఎక్కడున్నా సరే దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి. మనం వేసుకునే బట్టలు దే హ్యావ్ టు బి మోడెస్ట్, చక్కగా ఉండాలి. ఇతరులు వేలెత్తి చూపించే అసభ్యకరంగా ఉండకుండా మోడెస్ట్గా ఉండి, అదేవిధంగా మన హృదయంలో మనం పరిశుద్ధత ఉంచుకున్నామో లేదో చూసుకోవాలి కదండి. చాలామంది దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాను అనుకుంటేనే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఈరోజు చేసుకున్నాను కదా, ఈ వారం అంతటికి సరిపోతుందిలే అని చెప్పి ప్రార్థన మానేసి ఉండిపోయే యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఈ వారం అంతటికి సరిపోతుంది అనుకుంటున్నారేమో. దేవునికి దూరం చేసేదే ప్రార్థన లేని జీవితం. ప్రార్థించండి. ప్రతిరోజు యవనస్తులుగా చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నన్ను జారిపోనివ్వకయ్యా, నన్ను తప్పిపోనివ్వకయ్యా. దేవా, నీ హృదయాన్ని గాయపరిచే స్థితిలో నేను ఉండకూడదు ప్రభువా, నువ్వు సంతోషించే స్థితిలో నేను ఉండాలి ప్రభువా అని చెప్పి ఈరోజు వరకు మీరు ప్రభువును గాయపరుస్తూ వచ్చారేమో, తండ్రిని గాయపరుస్తూ వచ్చారేమో. ఈ లోకంలో ఫ్రెండ్స్ దగ్గర అభినందన, ఫ్రెండ్స్ యొక్క స్నేహం పొందుకోవడానికి దేవుడెవరో తెలియదు అన్నట్టు, నేను క్రైస్తవుని కాదు అన్నట్టు, దేవునితో నాకు పని లేదు అన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారేమో. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. ఈ లోకంలో నిజమైన క్రైస్తవ యవనస్తుడిగా నేను జీవిస్తానని. హల్లెలూయా. ఎంతమంది ఈ తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారండి? తీసుకుంటారా అండి? నేను క్రైస్తవునిగా, నేను ఒక క్రైస్తవుణ్ణని, నేను దేవుని బిడ్డనని, యేసయ్య రూపం నాలో కనిపించాలి, యేసయ్య పరిశుద్ధత నాలో కనిపించాలి. నా కళ్ళల్లో క్రోధము, పాపము కనిపించకూడదు. నా కళ్ళల్లో యేసయ్య చూపించే కరుణ కనిపించాలి. నా నోట్లోంచి బూతులో అబద్ధాలు రాకూడదు. నా నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే దానివల్ల సమాధానం కలగాలి. నా నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే ఆ సత్యము ఇతరులను కూడా స్వతంత్రులుగా చేసే సత్యం నా నోట్లోంచి రావాలి. నా చెవులు నేను దేనికి వినిపిస్తానంటే, ఓపెన్ చేయడానికి ఇష్టపడతాను అంటే, ఏది వినడానికి ఇష్టపడాలంటే దేవుని మాట, సత్యము, మంచి, పాజిటివ్, ఇవన్నీ నేను వినడానికి ఇష్టపడాలి. నా హృదయంలో ఏం తలుచుకోవాలి? ఇవన్నీ పోని పర్లేదు, హృదయమే కదా అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలది కదండి. ఆ హృదయాన్ని ఒక ప్రార్థన చేసుకోవాలి. నేను పెళ్ళి కాకముందంతా ఒక ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ప్రభువా, నా హృదయాన్ని కంప్లీట్గా మీ స్వాధీనానికి అప్పచెప్పుకుంటున్నాను, నా మనసును నీ స్వాధీనానికి అప్పచెప్పుకుంటున్నాను, నా తలంపులు నీ స్వాధీనానికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. యవనస్తురాలిగా నేను తొట్టిల్లకూడదు, నీ కొరకు నేను నిలిచి ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సహాయము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నన్ను అనేక మందికి దీవెనకరంగా నిలబెట్టింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.